పూర్తిగా ఒక భూతం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని హామీ ఇస్తేనే పెట్టుబడిదారులు ముందుకొస్తానన్నారు అని మాట్లాడడం. ఎలా చూడాలి? అంటే ప్రాక్టికల్‌గా ఎవరిని ఎవడు అంతం చేయలేడు. చంద్రబాబు నాయుడిని రాజకీయ జీవితం అంతమైపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీల్ అయింది. ఏమైంది? వాళ్ళు 11కొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని అంతం చేస్తానని తెలుగుదేశం ఫీల్ అవుతుంది. ఎవరినైనా శాశ్వతంగా ఉంచుతారా ప్రజలు? భారతదేశ చరిత్రలో హ్మ్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ అంది భారతీయ జనతా పార్టీ. అవును. ఏమైంది కాంగ్రెస్ పార్టీ? హ్మ్. అలాగే భారతీయ జనతా పార్టీ జీవితంలో అసలు అధికారంలోకి రాదు అనేవాళ్ళు ఇంతకుముందు. హ్మ్. మరి ఎట్లా అధికారంలోకి వచ్చింది? అవును. లేదా అప్పట్లో భారతీయ జనతా పార్టీకి 2 సీట్ల నుంచి మ్యాక్సిమం పరిపాలన ఒకసారి చేసింది కదా అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్. అప్పుడు పూర్తి మెజారిటీ రాలేదు. అవును. ఆ తర్వాత 2 టర్మ్స్ ఓడిపోయింది. ఇంకా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది అన్నారు. హ్మ్. అయ్యిందా? ఫుల్ మెజారిటీతో వచ్చింది. అవును. ఇప్పుడు తగ్గింది. ఇంకేముంది బీజేపీ పని అయిపోయింది మేము వస్తున్నాం అంటారు. హ్మ్. ఇవన్నీ రాజకీయంగా మన కార్యకర్తలకు ఉత్సాహపరిచేటటువంటి స్టేట్మెంట్లు తప్పించి ప్రాక్టికల్గా ఎవరిని నాశనం చేయలేరు. ఎవరిని ఇప్పుడు చంద్రబాబుది రాక్షస పాలనని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. హ్మ్. అలాంటి రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించమని ప్రజలు కోరారు, మాకు ఇచ్చారు. వాళ్ళకి 23కి పరిమితం చేశారు. ఈయన సైకో అన్న. ఈయన సైకో పాలన అని, అలాగే ఇప్పుడు భూత పాలన హ్మ్. కాబట్టి 11 సీట్లకే పరిమితం చేశారంటున్నారు. హ్మ్. ఇక్కడ ప్రాక్టికల్గా